ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీలో శాంతికుమారి, రఘునందన్ సభ్యులుగా ఉన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నంబర్ల జాబితాను శాంతికుమారి రివ్యూ కమిటీ చైర్మన్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పంపినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ల స్టేట్మెంట్లను కూడా సిట్ రికార్డు చేసింది. ప్రభాకర్ రావు ప్రతి 2 నెలలకు ఒకసారి ఫోన్ నంబర్ల జాబితాను రివ్యూ కమిటీకి ఇచ్చేవారు. గత సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీ ధృవీకరించినట్లు తెలుస్తోంది. 2023 నవంబర్లో ప్రభాకర్ రావు 618 ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీ ద్వారా పంపారు. ఈ 618 నంబర్ల వ్యవహారంపైనే సిట్ ప్రధానంగా స్టేట్మెంట్లను రికార్డు చేస్తుంది. అధికార ప్రతిపక్షాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ల స్టేట్మెంట్లను సిట్ అధికారులు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీలో శాంతికుమారి, రఘునందన్ సభ్యులుగా ఉన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నంబర్ల జాబితాను శాంతికుమారి రివ్యూ కమిటీ చైర్మన్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కు పంపించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ల స్టేట్మెంట్లను కూడా సిట్ రికార్డు చేసింది. ప్రభాకర్ రావు ప్రతి 2 నెలలకోసారి ఫోన్ నంబర్ల జాబితాను రివ్యూ కమిటీకి ఇచ్చేవారు. గత సాధారణ ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో ఫోన్ నంబర్ల రివ్యూ కమిటీ ధృవీకరించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజిత అందిస్తారు. సుజిత, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుందనే చెప్పాలి. అయితే ఈ వ్యవహారంలో ఉన్న 6 ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A4, A5, A6, శ్రవణ్ రావు, భుజంగరావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, తిరుమల రావు, ఇంకొకరు పూర్తిగా 6 ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఉన్నారు అనేది బయటపడింది. అదే ఎవరు కాదు, మాజీ సీఎస్ శాంతకుమారి, అలాగే జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా ఉన్న రఘునందన్. వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు రివ్యూ కమిటీ మెంబర్స్గా అయితే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. అయితే ఈ ఎవరి మీద అయితే అనుమానం ఇచ్చిన వాళ్ళ నంబర్లన్నీ తీసుకెళ్లి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావుకి వాళ్ళ నంబర్లన్నీ, అంటే వాళ్ళకి సంబంధించిన నంబర్లు ఏవైతే ఉంటాయో మొత్తం సంస్థలు, టెలికాం సంస్థల నుంచి ఆ నంబర్లన్నీ తీసుకెళ్లి ప్రభాకర్ రావుకి మరియు ఆ ప్రణీత్ రావు టీంకి, ఆ ఫోన్ ట్యాపింగ్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళకందరికీ ఇచ్చింది అయితే మాజీ సీఎస్ శాంతకుమార్ అయితే అనుమానాలు బయటకు వస్తాయి. దీనిలో భాగంగా అయితే ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే రఘునందన్ రావు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. పూర్తిగా ఈ కేసుకి సంబంధించి ఈ 6 ఎవరైతే ఉన్నారో మేజర్గా ఈ 6, దీని తర్వాత వీళ్ళిద్దరే నెక్స్ట్ ఉన్నవాళ్ళు అని చెప్పుకోవాలి కేసు కమిటీ నిందితులుగా. అయితే పూర్తిగా అంటే దాదాపుగా ప్రతి 2 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీకి సంబంధించి, అంటే దాదాపు 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ వస్తుంది. ఈ 2018 జరిగిన ఫోన్ ట్యాపింగ్లో అంటే ప్రతి 2 నెలలకు ఒక్కసారి రివ్యూ కమిటీని ప్రభాకర్ రావు చెక్ చేస్తూ ఉండడం, అంటే దానికి నంబర్లు శాంతకుమార్ నుంచే రావడం అనేది జరుగుతుంది. అంటే చాలామంది దాదాపుగా ఎవరైతే 40,000 ఫోన్లు ట్యాపింగ్ చేశారో దాంట్లో 618 మంది కాంగ్రెస్ నేతలు, అంటే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఉన్నారో వాళ్ళ 618 నంబర్లు కూడా శాంతకుమార్ చేతి మీదగానే ప్రభాకర్ రావుకి వెళ్ళాయి అని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఈ కేసుకి సంబంధించి ఈ 6 కాకుండా నెక్స్ట్ ఉన్న నిందితులు ఎవరైనా ఉన్నారు అంటే అది శాంతకుమారి అలాగే రఘునందన్ రావు అని చెప్పుకోవాలి.
పూర్తిగా వీళ్ళ చేతుల మీద నుంచే ఫోన్ ట్యాపింగ్ అంటే ఉన్న 6 ఎవరికైనా వాళ్ళు మేజర్ అంటే వాళ్ళు చేయమనగానే వీళ్ళు చేస్తారు ఓకే. కాకపోతే ఈ ఇద్దరు చేతుల మీద నుంచే ఫోన్ నంబర్లు అనేవి అంటే ఇప్పుడు ఎవరైతే మావోయిస్ట్ సలహాదారులుగా చూపించి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మావోయిస్ట్ సలహాదారులుగా చూపించి కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో అలాగే ఎవరి మీద చిన్న అనుమానం వచ్చినా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఎలా అయితే చేశారో వాళ్ళందరి నంబర్లు అనేవి శాంతకుమారి చేతి మీదగానే వెళ్ళాయి అని అయితే చెప్తున్నారు. పూర్తిగా నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ వాంగ్మూలం కూడా అంటే వాళ్ళని కూడా విచారించడం జరిగింది సిట్. అయితే ఈ కేసుకి సంబంధించి నెక్స్ట్ ఇంకా రాబోయే విచారణలో భాగంగా ఇంకా ఎవరెవరు అంటే వీళ్ళు 6 2 8 మంది కాకుండా రాబోయే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు అనేది పూర్తిగా విచారణ అయితే జరగాల్సి ఉంది. అయితే సుచిత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకం సిఎస్ శాంతికుమారి రఘునందన్ రావు అనుకోవచ్చా? ఎస్, ఈ 6 తర్వాత ఎవరైతే ఫస్ట్ శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుమలరావు ఇంకొకరు 6 కాకుండా నెక్స్ట్ ఉన్న మేజర్ 2 అంటే మేజర్ 2 ఎవరు నిందితులు అంటే అది మాజీ సీఎస్ శాంతకుమారి అలాగే రఘునందన్ అనేది చెప్పుకోవాలి. అంటే పూర్తిగా వీళ్ళ చేతుల నుంచి నంబర్లు వెళ్ళాయి అనేది చెప్తున్నారు. వాళ్ళని సిట్ విచారించింది కూడా ఆల్రెడీ. ఆ విచారణలో భాగంగా అయితే వాళ్ళు ఎటువంటి చెప్పారంటే 2 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీకి ప్రభాకర్ వచ్చి చూసి అంటే చెక్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. నంబర్లు మేము ఆయన వరకే ఇచ్చాం మేము అలా పూర్తిగా అయితే వాళ్ళు విచారణలో వెల్లడించడం జరిగింది. అయితే సుచిత నెక్స్ట్ ఎవరనేది విచారణలో ఎలాంటి అంశాలు తెలియనుంది, విచారణ ఎలా జరుగుతుంది? రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పటికీ వీళ్ళిద్దరిని విచారణ చేశారు అంటే ముందు 4 చేశారు అలాగే ఇద్దరిని కూడా చేశారు. పూర్తిగా 8 మందిని విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ ఈ 8 మంది ఉన్నారు కదా 8 మందిని కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయమంటే చేసాం వీళ్ళు చేయమంటే చేసామని చెప్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి అయితే లాస్ట్కి వచ్చి అందరూ ప్రభాకర్ రావు చేయమంటేనే చేసామంటే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేయమంటేనే చేశాము, ఆయన చేతుల మీద నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్తున్నారు. అయితే ఈ పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా ప్రణీత్ రావు చెప్పిన దాంట్లో కూడా పూర్తిగా ఏవైతే కాల్ రికార్డింగ్స్ ఉంటాయో ఫోన్ ట్యాపింగ్ అయిన కాల్ రికార్డింగ్స్ ఆ కాల్ రికార్డింగ్స్ కూడా పూర్తిగా పెన్ డ్రైవ్స్ లో రికార్డింగ్స్ అని సేవ్ చేసి ఆ పెన్ డ్రైవ్స్ కూడా ప్రభాకర్ రావుకి అందించాం మేము. అవి వాళ్ళు విన్నారు అని అయితే చెప్పారు. పూర్తిగా ఈ ప్రణీత్ రావు ఇచ్చిన పెన్ డ్రైవ్ కానీ వీళ్ళన్ని హార్డ్ డిస్క్ లో సేవ్ చేసిన డాటా కానీ అంతా కూడా బయటకు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది, తర్వాత కేసులు అంటే ఇబ్బంది పాలు అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆ హార్డ్ డిస్క్ లో పెన్ డ్రైవ్లు కూడా ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా అయితే ఈ కేసులో 6 కాకుండా నెక్స్ట్ నిందితులు అయితే వీళ్ళిద్దరనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ.